Thunder breathing. Seventh form. God of Flame and Thunder. డే 17 ఆఫ్ బల్కింగ్. ఫ్యూ డేస్ నుంచి వీడియోస్ అయితే రాలేదు, ఎందుకంటే వెదర్ చేంజ్ అవడం వల్ల నా హెల్త్ కూడా అయితే చేంజ్ అయింది. ఇంకా జిమ్ కి రాగానే మాస్టర్ అయితే ఎలక్ట్రోలైట్స్ ఇచ్చారు, ఇంకా తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాను. అండ్ ఇంకా ఈ రోజు ట్రైన్ చేసే పార్ట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్. బ్యాక్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెండ్ ఓవర్ రో, ఇవి ఒక 3 to 4 సెట్స్. ఇంకా దాని తర్వాత లోయర్ బ్యాక్ కి అయితే ట్రైన్ చేసినాం. ఇంకా ఈ రోజు వర్కౌట్ అయితే ఫుల్ ఇంటెన్స్ గా వెళ్ళింది, బాడీ మొత్తం స్వెట్ అయిపోయింది. కావాలంటే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా బ్యాక్ లో అన్ని వర్కౌట్స్ కంప్లీట్ చేసి బైసెప్స్ కి అయితే షిఫ్ట్ అయినా. ఇంకా బైసెప్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి బార్బల్ కర్ల్, ఇవి ఒక 3 to 4 సెట్స్. ఇంకా ఈ రోజు అయితే ఎక్సర్సైజ్ వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేయడం అయితే కుదరలేదు, ఎందుకంటే అందరు తొందరగా వెళ్ళిపోయినారు కాబట్టి. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మా తమ్ముడు అయితే కాల్ చేసి మూవీకి వెళ్దాం రా అంటే సరే అనేసి మూవీకి అయితే బయలుదేరిపోయినాం. బేసిక్ గా ఈ మూవీ నేను చూడడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి ఫోన్ లో అయితే చూసాను, తర్వాత ఆ ఫోన్ లో చూసినాక ఈ మూవీ ఎలా థియేటర్ లో చూడాలని చెప్పేసి థియేటర్ కూడా వచ్చేసాను. ఇంకా ఈ మూవీ పేరు డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసెల్. ఇందులో ఉన్న ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క స్టోరీ సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్. బేసిక్ గా నేను ఈ మూవీ వెళ్ళింది ఒకటే ఒక సీన్ చూడడానికి, ఆ సీన్ వచ్చేసి మీరే చూడండి. చూడు హక్కుజీ, ధన్యవాదాలు, నువ్వు చేసింది చాలు. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ రియల్లీ ఆల్ రైట్. Agaza! ఇంకా మూవీ అయితే కంప్లీట్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు.